90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రస్తుతం చాలా మంది స్టూడెంట్స్ కూడా చదువుకున్న తర్వాత ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఒక మంచి జాబ్ గురించి సెర్చ్ చేస్తున్న ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా మంది ట్రై చేస్తున్నా రాని సందర్భాల్లో ఒక మంచి ఇన్స్టిట్యూట్ తీసుకొని అందులో ఒక కోర్సులో జాయిన్ అయ్యి ఒక మంచి ప్లేస్మెంట్ గురించి ఎదురు చూసే వాళ్ళే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మరి అలాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా కోడ్ జ్ఞాన్ అయితే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అండ్ ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోస్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఎస్పెషల్లీ కోడ్ జ్ఞాన్లో చదువుకున్నారో వాళ్ళైతే ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఈ రోజు కూడా మనతో పాటు కోడ్ జ్ఞాన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఫ్యాకల్టీ అలాగే ప్లేస్మెంట్ సంపాదించి మనతో పాటు స్టూడెంట్ కూడా ఉన్నారు. అసలు స్టూడెంట్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడ్యుకేషన్, వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. హలో అండి. హలో మేడం. హలో సుబ్బు గారు. హలో, హాయ్, నమస్తే. మీ పేరు? మనోహర్ రెడ్డి మేడం. మనోహర్ రెడ్డి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ పిఠాపురం మేడం. పిఠాపురం. అసలు కోడ్ జ్ఞాన్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, వెన్ ఐఎమ్ డూయింగ్ బీటెక్ మేడం, సో పర్ఫెక్ట్ గైడెన్స్ లేదు మేడం నాకు. ఏ పాత్కి వెళ్ళాలని గైడెన్స్ లేదు మేడం. ఐ కేమ్ ఫ్రమ్ ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ మేడం. సో నాకైతే సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ మేడం, బట్ ఐ హ్యావ్ జస్ట్ బేసిక్ నాలెడ్జ్ మేడం. బట్ దాన్ని నేను క్లియర్ చేసే అంత సత్తా లేదు మేడం. అప్పుడు ఏ కంపెనీ క్లియర్ చేసే అంత లెవెల్లో నేను లేను మేడం. దెన్ ఇంకా ఇట్లా కాదు, మనం ఏదో కోర్స్ తీసుకోవాలి, ఒక 5 months నా టైం స్పెండ్ చేయాలి పర్ఫెక్ట్గా అని నేను ఫిక్స్ అయ్యాను మేడం. దెన్ ఎంక్వైరీ చేసుకున్నాను మేడం, మల్టిపుల్ సోర్స్లో ప్లాట్ఫామ్స్లో వెరిఫై చేయడం. దెన్ ఐ ఫౌండ్ కోడ్ జ్ఞాన్ మేడం. సో దెన్ ఫైనల్లీ టుడే ఐఎమ్ ప్లేస్డ్ మేడం. సూపర్. అంటే ఎలా చూసారు కోడ్ జ్ఞాన్? అంటే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూడడం జరిగిందా, అంటే లేకుంటే ఫ్రెండ్ రిఫరెన్సా, ఎలా అప్రోచ్ అయ్యారు? మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ తిరిగాను మేడం, సో అండ్ సో ఇన్స్టిట్యూషన్స్. సో ఫైనల్లీ కోడ్ జ్ఞాన్ కూడా వచ్చాను మేడం, విజిట్ చేశాను మేడం. విజిట్ చేసిన తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు మేడం, ఈజ్ ఫ్రమ్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ మేడం. సో వాళ్ళకి బాగా తెలుస్తుంది కదని కొంచెం తన దగ్గర ఇన్పుట్ తీసుకునేవాడు మేడం. సో తనకి వాట్సాప్ చేశాను మేడం, ఇట్లా నేను ఇట్లా కోడ్ జ్ఞాన్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుదాం అనుకుంటే తను కూడా విన్నాడంట మేడం, ఇట్స్ చాలా మంచి ఇన్స్టిట్యూషన్, సో నువ్వు పక్కా కొడతావు, జాయిన్ అవుతా మాత్రం చాలా మంచిగా ప్లేస్ అవుతావు, సో చూస్ చేసుకో నువ్వు. నేను చెప్పడం అయితే నాకు తెలిసిన వరకు నేను చెప్పాను, సో ఈ ఆపర్చునిటీ నీది అన్న. సో నేను ఒకసారి విజిట్ చేశాను మేడం, సో వెరిఫై చేసుకున్నాను మేడం అంతా. అండ్ దెన్ ఫైనల్లీ ఇంకా కోడ్ జ్ఞాన్ బెస్ట్ అని. అంటే విజిట్ చేసినప్పుడు ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ లో నువ్వేం తెలుసుకున్నావు కోడ్ జ్ఞాన్ గురించి? అంటే మేడం నేను ఒక సో అండ్ సో ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను మేడం, నేమ్ మెన్షన్ చేయాలనుకోవట్లేదు. దెన్ ఎప్పుడైతే వెళ్ళానో మేడం, లైన్గా వస్తున్నారు మేడం, ఒక 100 స్టూడెంట్స్ వచ్చేస్తున్నారు మేడం మెట్లది. నేను ఇంకా మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయేమో లోపలికి వెళ్ళాను. జస్ట్ ఒక పెద్ద కాలేజ్, జస్ట్ హాల్ టైప్ ఉంది అంతే మేడం. సో నాకు అర్థమైపోయింది మేడం సినారీ, నేను ఎక్కడో లాస్ట్ కూర్చుంటే నాకు ఏదో వినిపించదో అర్థం కాదు మేడం. సో దెన్ ఇంకా అలా తిరుగుతున్నప్పుడు కోడ్ జ్ఞాన్కి వచ్చినప్పుడు చూస్తే క్లాస్లో జస్ట్ 50 members మేడం. 50 members, జస్ట్ 50 members. క్లియరెన్స్గా ఉంది మేడం, అండ్ క్లీన్నెస్ మెయిన్ ఆఫ్ స్టూడెంట్స్ పట్టించుకోవడం కానీ, కేరింగ్ కానీ, సో ఇట్లాంటివన్నీ నేను అబ్జర్వ్ చేశాను మేడం. సో అట్లాగే వచ్చినప్పుడు ప్లేస్మెంట్స్ కానీ, మన సోషల్ మీడియా ఫాలో అయ్యి అదంతా ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకొని మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ కాల్ చేసి మా మెంటర్కి, మా మెంటర్ ఈస్ వినయ్ సార్ మేడం కోడ్ జ్ఞాన్లో, ఆయన నేను కాల్ చేసి మళ్ళీ ఫర్దర్గా క్వశ్చన్స్ అడగను, మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగి వాళ్ళని తినేసి తర్వాత ఫైనల్లీ కోడ్ జ్ఞాన్ ఈస్ బెస్ట్ అని ఫిక్స్ అయిపోయారు. అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నేను కంప్లీటెడ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మేడం ఫ్రమ్ జిఎంఆర్ఐటి రాజా మేడం, శ్రీకాకుళం. ఎన్ని డేస్ లో మీకు ప్లేస్మెంట్ క్యాంపస్ లో మీకు రావడం జరిగింది? నేను August 10th జాయిన్ అయ్యాను మేడం. దెన్ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ది జనవరి ప్లేస్డ్ మేడం. ఆల్మోస్ట్ ఒక 4 months లో మీకు వచ్చేసింది జాబ్. గ్రేట్ అండ్ కంగ్రాచులేషన్స్ బై ద వే. ఏ కంపెనీ అండి? మేడం సిగ్మోయిడ్ మేడం, సిగ్మోయిడ్ అనలిటిక్స్. ఓకే, ప్యాకేజ్ ఎంత? 6 మేడం, 5.8 మేడం, 5.08 మేడం. అండ్ చాలా మంది స్టూడెంట్స్ కూడా, అంటే ఎస్పెషల్లీ ఎవరైతే కోడ్ జ్ఞాన్ చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, అంటే ఒక 4 months లోనే నువ్వు క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావడం జరిగింది, అందులో నీకు హైర్ కూడా చేసుకున్నారు కాబట్టి నీ ఫీలింగ్ ఎలా ఉంది? వచ్చే స్టూడెంట్స్ కి నువ్వేం చెప్తావు నీ ఎక్స్పీరియన్స్ తోటి? వచ్చిన వాళ్ళకి ఏం చెప్తానంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్ మేడం. మనం ఫిక్స్ అవ్వాలి మేడం. వాళ్ళైతే చెప్తారు మేడం, వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు, బట్ మన హార్డ్ వర్క్ మాత్రం పక్కా చేయాలి మేడం. ఏదో ఒకటి ఒక టైంలో, నేను డే అంతా కష్టపడిపోవాలని చెప్పట్లేదు మేడం. సో పర్టికులర్గా ఏదో ఒక టైం నేనేం చూస్ చేసుకున్నానంటే మేడం, ఫర్దర్గా నాకంటే మూవీస్ అంటే ఇంట్రెస్ట్ మేడం, స్క్రిప్టింగ్ వర్క్ అంటే బాగా ఇంట్రెస్ట్, మూవీస్ చాలా ఎక్కువ చూస్తుంటాయి. సో ఆ టైంని ఎట్లా యూస్ చేసుకున్నానంటే మేడం, ఎర్లీ మార్నింగ్ మనకు లేవాలనిపిస్తుంది మేడం. నాకు ఎప్పటి నుంచో ఉంది అలవాటు, ఎర్లీ మార్నింగ్ లెగిస్తాను, అండ్ దట్ ఫార్మింగ్ కూడా చేస్తాను మేడం ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత. సో నేను ఈ టైంని ఎట్లా యూస్ చేసుకున్నానంటే మేడం, 2 hours లేవాలి, మళ్ళీ పడుకుంటూ పోతాం మేడం, లేసామంటే పడుకుంటూ. అదేదో మనకు నచ్చిన సినిమా మార్నింగ్ చూస్తే మేడం
సో ఆ టైం నేను మార్నింగ్ ఇలా కూడా అలవాటు చేసుకోవడానికి ఆ థీమ్ యూజ్ చేసుకున్నాను. దెన్ ఆ 2 hours నేను డైలీ స్పెండ్ చేశాను మేడం. సో ఫైనల్లీ క్రాక్ చేశాను మేడం. సో నేను చెప్పేది ఏంటంటే మేడం, హార్డ్ వర్క్ మేడం. ఇన్స్టిట్యూషన్ అయితే చెప్తుంది మేడం, వాళ్ళు చెప్పాల్సిన కోర్స్ ప్రతిదీ, వాళ్ళు ఏదైతే మెన్షన్ చేస్తారో ప్రతిదీ త్రూ అవుట్ జర్నీలో పక్కా వాళ్ళు చెప్పింది ప్రతిదీ టైం టేబుల్ ప్రకారం వెళ్తుంది మేడం. బట్ మన హార్డ్ వర్క్ అండ్ మన ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చాం ప్రతిదీ మనం ఒకసారి బ్రెయిన్లో అనుకుంటూ ఉంటే, అండ్ మనకు నచ్చిన ఒక దేవుడు ఉంటాడు కదా మేడం, ఆయన మీద వదిలేసి ఫర్దర్గా వెళ్ళిపోవడమే మేడం. సో హార్డ్ వర్క్ అంతే మేడం. వచ్చిన వాళ్ళు కోడింగ్ అనేది బెస్ట్ చాయిస్ అని చెప్తాను మేడం. వాళ్ళు 80% వదలరు మేడం. ప్రతిదీ నువ్వు రాకపోతే ఫోన్ చేస్తారు మేడం, ప్రతిదీ గ్రూప్లో పెడతారు మేడం. యూ హ్యావ్ టు రెస్పాండ్. ఎందుకు రాలేదు ఈ రోజు నువ్వు రెస్పాండ్ అవ్వాల్సిందే మేడం. హార్డ్ వర్క్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక టైం డైలీ అంత కష్టం ఒక 2 hours చాలు మేడం. వాళ్ళు ఏం చెప్తున్నారో ఇంటికి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకోవడం. సో బేసిక్ నాలెడ్జ్ అడ్వాన్స్గా చేసుకోవడం అంతే. మన హార్డ్ వర్క్ చేయాలి మేడం. సో ఇంకా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకోవాలి మేడం. వీళ్ళు కూడా కోడ్ తంత్ర అని ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు మేడం. సో అందులో ఏంటంటే మేడం, ఈచ్ టాపిక్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి మేడం. సో అవి మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఫర్దర్గా మన ఇంటర్వ్యూస్ చాలా ఈజీగా క్రాక్ చేయగలుగుతాం. దట్ మన నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం కదా, థియరిటికల్ నాలెడ్జ్. సో ప్రాక్టికల్గా ఎప్పుడైతే అప్లై చేస్తామో మనకి ఇన్నర్గా ఏం ఫంక్షన్ జరుగుతుందని తెలుస్తుంది కదా మేడం. సో అట్లా నేను వచ్చిన వాళ్ళకి వాళ్ళు ప్రొవైడ్ చేసింది యూజ్ చేసుకోవాలి. ఒక 2 hours డైలీ స్పెండ్ చేస్తాం మాత్రం డెఫినెట్లీ విత్ ఇన్ 4 months కదా మేడం, విత్ ఇన్ 2 monthsలో క్రాక్ చేస్తారు మేడం. ఐఎమ్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్, నాకే 4 months అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఫ్రమ్ సిఎస్సి డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ ఫీల్డ్స్ మేడం, వాళ్ళకి ఎంత మేడం 1 or 2 months మేడం. అంతే, కష్టపడితే ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. అండ్ అదే విధంగా నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు డ్రైవ్స్ అనేవి ఎన్ని ఆప్షన్స్ నీకు ఇవ్వడం జరిగింది, ఎన్ని రకాలుగా? డ్రైవ్స్ అనే మేడం ఫ్రమ్ day 1 నుంచే నాకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మేడం. బట్ నేనంటూ అంటే ఒక సెట్ అండ్ రేంజ్ వరకు పెట్టుకున్నాను మేడం. 5 or above 5 అన్నట్టు పెట్టుకున్నాను మేడం. సో దాన్ని ఏంటంటే మేడం, చూశాను మేడం చాలా ఫర్దర్గా బయట ఆఫ్లైన్లో కూడా ఉంటున్నాయి, కానీ వాళ్ళు ఎవరు మమ్మల్ని అడగట్లేదు మేడం. ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ సిఎస్సి రిలేటెడ్ మేడం. నేను కోడింగ్ అట్లా కాదు మేడం, తెచ్చిన ప్రతి దాంట్లో నేను ట్రిపుల్ చూశాను మేడం. ట్రిపుల్ చూడడం ఏదో ఒక 2-3 మిస్ అవుతాయేమో కానీ మేడం, మ్యాథ్స్ చూశాను మేడం. సో దెన్ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంది. సో నేను పెట్టుకున్న టార్గెట్ 2 అప్లై చేశాను మేడం. ఒకటి మిస్ అయింది మేడం, ఒకటి క్రాక్ చేశాను. అంటే 2 అటెండ్ చేసావు, అందులో సెకండ్ వన్ నీకు వచ్చేసింది. గ్రేట్. అండ్ అలాగే సార్, ఎస్పెషల్లీ కోడింగ్ గురించి ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వడానికి అండ్ అలాగే ఇన్స్టిట్యూట్ గురించి కూడా అవేర్నెస్ వచ్చింది అని చెప్పొచ్చు. బట్ స్టిల్ చాలా మంది కూడా అంటే ఒక్కసారి కోడ్ని విజిట్ చేయాలి అంటే ఏమేమి ఉంటాయి సార్? సో మ్యామ్, ఇక్కడ ఏంటంటే మన దగ్గర లైక్ ప్రెసెంట్ మార్కెట్లో ఓపెనింగ్స్ అనేవి ఒక ఫ్రెషర్స్కి, ఒక రీసెంట్ బీటెక్ స్టూడెంట్ అయినా, డిగ్రీ స్టూడెంట్ అయినా, లైక్ 2 years గ్యాప్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే మనం బూమింగ్లో ఉన్న సబ్జెక్ట్ ప్రెసెంట్ లైక్ జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ డేటా అనాలిటిక్స్ అండ్ డేటా సైన్స్. సో వీటి మీద ఏంటంటే వీళ్ళకి ఆన్ అండ్ యావరేజ్గా ఎవ్రీ మంత్ లైక్ 15 to 20+ డ్రైవ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో వీక్లీ 4 to 5 ఈజీగా వస్తుంటాయి. సో లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 2024లో వీ ఆల్మోస్ట్ కండక్టెడ్ 205+ డ్రైవ్స్ అండ్ వీ ప్లేస్ 320+ స్టూడెంట్స్ మనం ప్లేస్ చేసాం లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు జనవరిలో జస్ట్ 19 వర్కింగ్ డేస్లో వీఆర్ కండక్టెడ్ 18+ డ్రైవ్స్ అండ్ వీ ప్లేస్ 18 స్టూడెంట్స్. అండ్ ఫెబ్ మంత్లో ఇప్పుడు టిల్ డేట్ వరకు వచ్చేసి 12 members, అందులో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు. సూపర్ సార్. అండ్ అలాగే ఎస్పెషల్లీ కోడ్ మంత్ర అనేది ఏదైతే కోడ్ ని స్పెషల్ గా స్టూడెంట్స్ గురించి క్రియేట్ చేశారో దాని గురించి ఒకసారి డీటెయిల్డ్ గా. సో ఇదేంటంటే కోడ్ అంతా క్రెడెన్షియల్స్, వీళ్ళకి సపరేట్ క్రెడెన్షియల్స్ ఇస్తాం. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు లైవ్గా కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకో, సో దట్ వాళ్ళు ఎంతవరకు రీచ్ అవుతున్నారు అనేది వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే. సో వీళ్ళకి ఇలాంటి క్రెడెన్షియల్స్ కూడా ఇస్తాం అనమాట. సూపర్. ఇలాంటి ఆప్షన్స్ కూడా ఎస్పెషల్లీ కోడ్జ్ఞాన్ లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంటుందంటారు. ఎస్ అండి, కరెక్ట్. అండ్ అలాగే ఫైనల్ గా యాజ్ అ స్టూడెంట్ గా ఇంకా చాలా మంది నీలాగా ఎక్కడెక్కడ నుంచో కోడ్జ్ఞాన్ ని చూస్తూ ఉంటారు, బట్ స్టిల్ అప్రోచ్ అవ్వాలా వద్దా అన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంటూ ఉంటుంది. వాళ్ళందరికీ నువ్వేం చెప్తావు? డెఫినెట్లీ మేడం, డెఫినెట్లీ అప్రోచ్ అవ్వచ్చు మేడం. నేను ఎగ్జాంపుల్ మేడం. తర్వాత వాళ్ళు రావడం, వాళ్ళు చూస్ చేసుకోవడం, అలాగే డిసైడ్ అవ్వాలి మేడం. వాళ్ళు కూడా ఓకే ఇది బెస్ట్ ఫ్రమ్ రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఫిక్స్ అవ్వాలి మేడం. వాళ్ళ చాయిస్ మేడం. బట్ వచ్చిన తర్వాత మాత్రం వాడికి మాత్రం చాయిస్ పక్క జాబ్ అయితే నేను చెప్పగలుగుతాను మేడం. వాడు మాత్రం హార్డ్ వర్క్ చేస్తే కోడింగ్ నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది మేడం. వాడు వెనకాలే ఉంటుంది మేడం. వాడు ప్రూవ్ చేసుకోవాలి అంతే మేడం. వీళ్ళని అడగాలి మేడం. ఒకవేళ వీళ్ళు కంపెనీస్ మనం అడిగితే వీళ్ళు రెడీగా ఉన్నారు మేడం తేడానికి. సో మనం వీళ్ళు అంటారు మేడం క్లాస్కి వచ్చి, యూ హ్యావ్ టు ఆస్క్. నువ్వు అడగాలి. మేమేమన్నా తప్పు చేస్తే నువ్వు అడగాలి. నీకు జాబ్ వచ్చే నువ్వు చదువు, నీ జాబ్ తెప్పించకపోతే అప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ చేయి. నువ్వు మాత్రం హార్డ్ వర్క్ చేయి, మేము పక్కా నేను ప్లేస్ చేస్తాను అని షూరిటీ ఇస్తారు మేడం. సో నేను చెప్పాల్సింది ఏంటంటే మేడం, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు కదా మేడం, డెఫినెట్లీ కోడింగ్ యూస్ చేసుకోవచ్చు మేడం. వాళ్ళు హార్డ్ వర్క్ 100% ఇస్తే వీళ్ళు 100% ప్లేస్మెంట్ ఇస్తారు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అయినా మనకి మాత్రం కోడింగ్ లో 100% ప్లేస్మెంట్ ఉంటుంది. అది కూడా ఎవరైతే స్టూడెంట్ 100% హార్డ్ వర్క్ చేస్తారు. ఎస్ సార్. మరి ఎవరికైనా కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉండే కోడింగ్ ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి?
సో మన వెబ్సైట్లో నెంబర్ ఉంటుంది లైక్ అండ్ వీ హ్యావ్ ఎ బ్రాంచెస్ ఇన్ విజయవాడ, వీ హ్యావ్ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్, అమీర్పేట్ అండ్ నియర్ జైన్2 మెట్రో స్టేషన్ బిసైడ్, అండ్ బెంగళూరులో కూడా ఉంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఫర్దర్ డీటెయిల్స్ కోసం. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో ma'am. మచ్. సో చూసారు కదా, చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక ఇన్స్టిట్యూట్లో చేరి కోర్స్ నేర్చుకొని ఒక మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలి, అది కూడా హై శాలరీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళందరికీ కూడా కోడ్జ్ఞాన్ అయితే బెస్ట్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తుంది. మరి ఇంకా కూడా యాజ్ ఎ స్టూడెంట్గా నేను ఒకసారి విజిట్ చేయాలి, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, వారందరికీ కూడా కావాల్సిన డీటెయిల్స్ కావాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.